వెల్కమ్ టు ఆప్షన్ ట్రేడర్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ ట్రైండ్ ఉంటే మీతో ట్రేడింగ్ వైపు ఒక మొదటి స్టెప్ వేపిస్తుంది. అది కూడా మీరు చాలా కాన్ఫిడెన్స్గా వేస్తారు. అలా కాకుండా డైరెక్ట్గా ట్రేడింగ్లో దిగాలనుకుంటే మీకు కూడా ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి. మన ట్రేడింగ్ కమ్యూనిటీకి చాలా హెల్ప్ అయ్యే వీడియోస్ మాత్రమే ఉంటాయి. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ప్రపంచంలో ఎటువంటి ఫీల్డ్లో అయినా సక్సెస్ అవ్వాలంటే ఆర్ఎల్స్ ఏ స్కిల్ అయినా సరే మాస్టర్ చేయాలంటే మనం చేయాల్సింది ఏంటంటే హెవీ ప్రాక్టీస్. ఈ ట్రేడింగ్లో కూడా అంతే, ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అవుతాం. బట్ చాలామంది ఏంటంటే ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంటారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా మొదట్లో ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ చూసి డైరెక్ట్ 10,000 రూపాయలు యాడ్ చేశాను అకౌంట్లో. తెలీదు, ఫ్యూచర్స్ తెలీదు, జస్ట్ ఏదో బై చేయడం. ఒకసారి ప్రాఫిట్ వచ్చింది, ఇంకోసారి లాస్. ఇలా మొత్తం చూస్తే విత్ ఇన్ 2 వీక్స్లోనే ఆ 10,000 రూపాయలు పోయింది. ఇలా మనలో చాలామంది జరుగుతుంటుంది. నేను మన ఛానల్లో కామెంట్స్లో చెబుతున్నాను 15,000 రూపీస్ లాస్ అయింది బ్రో, 10,000 లాస్ అయింది బ్రో, రికవర్ ఎలా చేయాలంటున్నారు. మీరు రికవర్ చేయాల్సింది లాసెస్ని కాదు, మిమ్మల్ని. అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. సో మనం ప్రాక్టీస్ చేయాలంటే ఎలా చేయాలి, మనం దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం పేపర్ ట్రేడింగ్ గురించి మాట్లాడదాం. పేపర్ ట్రేడింగ్ అంటే ఏంటి? పేపర్ ట్రేడింగ్ అంటే ఇట్ ఈస్ సింపుల్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక స్టాక్ చూస్తాం, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ 120 దగ్గర ఉంది. ఇప్పుడు నేను అజ్యూమ్ చేసుకుంటున్నాను ఇది 123 దాకా వెళ్తుంది అని. సో నేను పేపర్లో రాసుకుంటాను, లేదంటే నోట్ ప్యాడ్లో రాసుకుంటాను. ఇక్కడ నేను బై చేశాను 10 క్వాంటిటీ, లేదంటే ఒక క్వాంటిటీ, అలా రాసుకుంటాం. 119 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఒకవేళ మనం అనుకున్నట్టు 123 రీచ్ అయితే మనం ఏం రాసుకుంటామంటే ఈరోజు సక్సెస్ అయ్యింది నేను తీసుకున్న ట్రేడు అని రాసుకుంటాం. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిందని ఇలా ఒక జర్నల్ లాగా మెయింటైన్ చేస్తాం. బట్ నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఈ పేపర్ ట్రేడింగ్ అనేది మీకు అదెందుకో చెప్తాను. మొదటిగా సీరియస్నెస్. ఈ పేపర్ ట్రేడింగ్లో చాలామంది సీరియస్నెస్ అనేది చూపారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 స్టాక్ ఎంట్రీస్ ఫ్లాప్ అయ్యాయంటే నెక్స్ట్ స్టాక్ ఎంట్రీ గురించి జర్నల్ రాయం. సో ఈ జర్నల్ అనేది రాయకోకుండా మనం ఒక డిసిప్లైన్గా ఉండం. ఇంతటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్స్. ఈ పేపర్ ట్రేడింగ్లో మనం ఎమోషన్స్ అనేవి ఇన్వాల్వ్ చేయం, ఎందుకంటే మనం డబ్బులు పెట్టాం. ఇక్కడ మనం చేసేది ఫ్రీగా కాబట్టి సో ఇక్కడ మనకి ఎమోషన్స్తో అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్ ట్రేడింగ్లో 120 దగ్గర కొన్నాం, టాటా మోటార్స్ అనుకుందాం. 119 స్టాప్ లాస్, 123 టార్గెట్. ఇప్పుడు మనం 123 అచీవ్ అయితే హ్యాపీ. బట్ 119 స్టాప్ లాస్ అయితే జస్ట్ పేపర్లో రాసుకుంటాం 119 స్టాప్ లాస్ అని. బట్ మీరు ఇక్కడ డబ్బులు పెట్టింటే 1000 స్టాక్స్ కొనింటే మీరు ఇక్కడ 119.4 దగ్గరికి వస్తూనే P&Lలో 600 రూపీస్ లాస్ చూసి చాలామంది భయపడతారు. చాలామంది 118కి స్టాప్ లాస్ అనేది షిఫ్ట్ చేస్తారు, లేదంటే అక్కడే ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం పేపర్ ట్రేడింగ్లో చెయ్యం. సో నేను సజెస్ట్ చేయడం అంటే అట్లీస్ట్ 500 లేదా 1000 రూపీస్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. బట్ ఈ వీడియో ఉద్దేశం డబ్బులు పెట్టుకోకుండా ట్రేడింగ్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం ఎలా. కాబట్టి నేను ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాను. ఆ కాన్సెప్ట్ ఏంటంటే వర్చువల్ ట్రేడింగ్. ఈ వర్చువల్ ట్రేడింగ్ కూడా ఆల్మోస్ట్ పేపర్ ట్రేడింగ్ లాగే, బట్ ఇక్కడ మనం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. అక్కడ డెమో డబ్బులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ $1,00,000 ₹1,00,000 అదొక డెమో అకౌంట్ అనమాట. అక్కడ ట్రేడ్ చేయడం ద్వారా మనకేమొస్తుందంటే రియల్గా అప్స్టాక్ జెరోదాలో సేమ్ ట్రేడ్ చేస్తున్నట్టు మార్కెట్ ఆర్డర్, లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్ ఆర్డర్ ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా చేయాలి ఇవన్నీ ఒక సాఫ్ట్వేర్లో మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఎంట్రీస్ ఎగ్జిట్లన్నీ డిజిటల్గా స్టోర్ అంటే సో మనం మన P&L మన పర్ఫార్మెన్స్ని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు నేను వర్చువల్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ మనం డబ్బులు పెట్టి ఎలా ట్రేడ్ చేయాలనే విషయం చెప్తాను. సో ఈ వీడియోలో ఏ పార్ట్ని కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియోలో చెప్పినట్టుగా మీరు అప్స్టాక్ నుంచి ఎలాగా ఫ్రీ స్టాక్ మార్కెట్ కోర్స్, అలాగే ఆల్మోస్ట్ 15,000 రూపాయల బోనస్ని ఎలా పొందాలి, ఇండియాలో టాప్ ట్రేడర్స్ వాళ్ళ యొక్క పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను. ఈ బోనస్లతో పాటు నేను కూడా ఒక మంచి బోనస్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఈ బుక్స్ ఫ్రెండ్స్. మీకు ఈ బుక్స్ అనేవి ఆల్మోస్ట్ 6 దాకా ఉంటాయి. ఇవి మీరు అమెజాన్లో ఎక్కడైనా ప్రైస్ చెక్ చేయండి. ఈ బుక్స్ అన్నిటి ప్రైజు మీకు ఎలా కాదన్నా ఒక 5,000 దగ్గరగా ఉంటుంది. ఇవన్నీ మీరు పొందాలంటే మీరు అప్స్టాక్స్లో అకౌంట్ లేకుంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో అప్స్టాక్స్ అకౌంట్ అనేది మీరు ఫ్రీగా ఓపెన్ చేయొచ్చు. అది డైరెక్ట్గా మీ ఆధార్ కార్డ్తో లింక్ అయిన మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. మీకు వన్స్ యాప్ లాగిన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు ఏ ఈమెయిల్తో అయితే లాగిన్ అయ్యారో ఆ ఈమెయిల్కి ఈ బుక్స్ అన్నీ మీకు సెండ్ చేస్తాను. ఓకే, వర్చువల్ ట్రేడింగ్కి చాలా సర్వీసెస్లు మనం ఉపయోగించుకోవచ్చు. అందులో మనం ఈరోజు ట్రేడింగ్ వ్యూని ఉపయోగించుకుందాం. ట్రేడింగ్ చేసే వాళ్ళలో చాలామందికి ఈ వెబ్సైట్ గురించి ఐడియా ఉంటుంది. ఇందులో చాలా ఫీచర్స్ చాలామందికి తెలియదు.
ఎందుకంటే ఆ ఫీచర్స్ కొన్ని ఫ్రీలో ఉంటాయి, ఇంకొన్ని ఫీచర్స్ కావాలంటే మనం ప్రో సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి. ఇందులో ఒక అడ్వాన్స్ ఫీచర్ ఉంది. నేను ఒకవేళ పెయిడ్ సబ్స్క్రైబర్ అవ్వాలనుకుంటే ఆ ఫీచర్ కోసం మాత్రమే నేను పెయిడ్ సబ్స్క్రైబర్ అవుతాను. ఆ ఫీచర్ ఏంటనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం మాట్లాడదాం. ఇప్పుడైతే వర్చువల్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ లాస్ట్లో ఉంది ఆర్డర్ ప్యానల్ అని, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే కనెక్ట్ ఉంది చూసారా, ఇక్కడ కనెక్ట్ కొట్టండి. ఇక్కడ మనం పేపర్ ట్రేడింగ్ కనెక్ట్ చేద్దాం. పేపర్ ట్రేడింగ్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, ఇక్కడ మనం ఆర్డర్ తీసుకున్న అన్నీ ఇక్కడ ఉంటాయి. ఆర్డర్ ఎలా తీసుకోవాలో ఇప్పుడు మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇది జీల్ కదా, ఇప్పుడైతే సాటర్డే కాబట్టి మార్కెట్ అనేది ఉండదు. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ మార్కెట్ ఆర్డర్ అయితే మీరు క్వాంటిటీ ఇక్కడ తీసుకోవడం, ఇక్కడ టేక్ ప్రాఫిట్, ఇక్కడైతే మార్కెట్లో ఎంటర్ అయిపోతుంది. 197.4లో మార్కెట్లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. టార్గెట్ మనం 205 పెట్టచ్చు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. నేను 190 దగ్గర పెడతాను. సో ఇలా ఫ్రెండ్స్, ఇది మార్కెట్ ఆర్డర్ అంటే ఎక్కడ అయితే ఉంటుందో మార్కెట్ ఆర్డర్లో వెళ్ళిపోతుంది. 187.4లోనే మనకి 10 క్వాంటిటీస్ కొనేయబడుతుంది అనమాట. ఇది మార్కెట్ ఆర్డర్. సేమ్ లిమిట్ ఆర్డర్. ఈ సేమ్ ఆర్డర్సే మనకి అబ్స్ట్రాక్ట్ జీరోలో కూడా ఉంటాయి. లిమిట్ ఆర్డర్ అంటే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది 185 దగ్గర వచ్చిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవ్వండి. అలాగే ఇందులో కూడా ప్రాఫిట్ స్టాప్ లాస్ అనేది పెట్టేసుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అంటే ఒక సర్టెన్ రేంజ్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే మనం ఈ ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే మనం డబ్బులు పెట్టుకోకుండా, ఇక్కడ చూసారా మీరు, మన డెమో అకౌంట్లో వీడు $1,00,000 ఇచ్చాడు. అది డాలర్స్ కరెన్సీలు మీరు ఏదైనా అనుకోవచ్చు. బట్ మనమైతే ఈ అమౌంట్ మనం ఈ డెమో అకౌంట్లో వాడుకోవచ్చు. దీన్ని రీసెట్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీ మొత్తం అయిపోతే. ఇలా మనం ట్రేడింగ్ అనేది పేపర్ ట్రేడింగ్ కంటే వర్చువల్ ట్రేడింగ్ మనం ఇంకా లైవ్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డబ్బులు యాడ్ చేసి ఎలా ప్రాక్టీస్ చేయాలి చూద్దాం. ఇది ఏంటంటే లైక్ స్వింగ్ ట్రేడింగ్ లాంటిది అనమాట. ఇందులో మనం లెవరేజ్ అనేది తీసుకోం, అంటే ఇంట్రాడే అనేది చెయ్యం. ఫర్ ఎగ్జాంపుల్ ₹1000 మన దగ్గర ఉంటే ₹100 స్టాక్ని 10 కొనేస్తాం అంతే. ఓకే, ఇందులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే మనం ఇందులో షార్ట్ సెల్ చేయలేం. ఓకే, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో ఇంతకుముందు నేను చెప్పిన ఫీచర్ ఏంటంటే ఇది అనమాట. మనం ఈ ఫీచర్ ఉపయోగించి ఈ స్వింగ్ ట్రేడింగ్ చేస్తాం. ఇది ఏం ఫీచర్ అంటే రీప్లే ఫీచర్ ఏంటంటే ఇది ఒక టైం లైన్లోకి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం వారం ముందు ఒక రోజు ఉంది, ఆ రోజును మనం ట్రేడ్ చేయలేదు. బట్ వాట్ ఇఫ్ మనం ఆ రోజు ట్రేడ్ చేసింటే ఏమయ్యేది అనేది తెలుసుకోవాలంటే మనం ఈ విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వారంలోకి వెళ్ళిపోయి ఇలా టైం లైన్ సెట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఈ టైం లైన్ సెట్ చేసి అది రన్ అవుతూ ఉంటుంది బార్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చూపిస్తాను. ఇది మనం ఫ్రీ కాబట్టి ఇక్కడ మనం డైలీ వీక్లీ మాత్రమే మనం చూడొచ్చు. మీరు ప్రో అయితే కన్నా 5 మినిట్స్ సెకండ్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. 5 మినిట్స్ ద్వారా మనకి ఇంట్రాడే ట్రేడింగ్లో మనం ఎలా చేసిండే వాళ్ళమి అనే ఫీచర్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఫ్రీ కాబట్టి డే పెట్టాను. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే ఇది 20 నవంబర్. సో ఏమైంది ఈరోజు నేను ఇక్కడ చూసారా, ఈరోజు 26 నవంబర్. సో నేను మంచి బేరిష్ క్యాండిల్ వచ్చింది. సో మనం ఏం చేసామంటే ఈరోజు సెల్ చేసాం. మనం సెల్ చేయలేము. ఓకే, బట్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఇక్కడ సెల్ చేసాం అనుకుందాం. నెక్స్ట్ రోజు ఏమైందో చూద్దాం. నెక్స్ట్ రోజు మార్కెట్ ఆల్మోస్ట్ మనకి బేరిష్ హ్యామర్ టైప్ ఫామ్ అయింది, మార్కెట్ పడింది. చూసారా ఫ్రెండ్స్, ఇది. సో ఇలా అనమాట. సో మనము ఈరోజు అనుకున్నాం, గెస్ చేసాం 320 దగ్గర మనకి బేరిష్ ఫామ్ అయింది. సో మనం అమ్మేద్దాం. మనం ఫ్యూచర్స్లో అయితే అమ్మేచ్చు అనమాట ఇలాగా. ఓకే, మన దగ్గర అంత డబ్బులు ఉండవు కాబట్టి ఫ్యూచర్స్లో అయితే చాలా డబ్బులు కావాలి. సో నేను ఎగ్జాంపుల్ చెప్పాను, 320 దగ్గర అమ్మేసాం. ఓకే, ఇది చూసారా, ఆల్మోస్ట్ 1 2 3 4 5 డేస్లో 277 దగ్గరికి వచ్చింది. సో ఇలా మనం బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. వాట్ ఇఫ్ అనేటువంటిగా చేయొచ్చు అనమాట. ఈరోజు అమ్మేసింటే మన ఫ్యూచర్స్లో ఎంత ప్రాఫిట్ అయ్యాలని ఇలా మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి బార్ రిప్లే ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇది మనం ఇందులో స్పీడ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. నేను 2 సెకండ్స్ పెట్టాను, మీరు ఇక్కడ 1 సెకండ్ పెట్టండి. సో దీని ద్వారా మీకు ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్లో చేయాలనుకునే వాళ్ళకి ఈ ఫీచర్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలనుకుంటే ఈ బార్ రిప్లే ఫీచర్ అనేది 5 మినిట్స్ కావాలంటే మీరు ప్రో అవ్వాలి. ఓకే, ప్రో సబ్స్క్రైబర్ అయితే కన్నా ఇది మనం 5 మినిట్స్లో సెకండ్స్లో కూడా మనం టెస్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడైతే అనుకోవట్లేదు, బట్ మేబీ
వితిన్ 2 monthsలో అయితే కానీ నేను సబ్స్క్రైబర్ అవుదాం అనుకుంటున్నాను. అవుతే కన్నా ఈ ట్రేడింగ్ వ్యూలో ఈ అడ్వాన్స్ ఫీచర్స్ మీద ఒక రివ్యూ అయితే తీస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా జీల్లో మనం చూద్దాం, బ్యాక్ టెస్ట్ చేద్దాం. మనం ఎక్కడికి వెళ్దామంటే ఈ సంవత్సరం బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ ఉంది. ఇప్పుడు బార్ రిప్లే అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎస్, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళేసి దాని ముందు ఒక 1-2 months దగ్గర ఉంటే సపోర్ట్ రెసిస్టెన్స్ అయితే మనం డ్రా చేసుకుందాం. సపోర్ట్ రెసిస్టెన్స్ మీద మనమైతే ఏ వీడియో తీయలేదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ టెక్నికల్ అనాలిసిస్ మీద కూడా వీడియోలు తీయాలి అంటే కనుక కామెంట్లో లెట్ మీ నో. నేనైతే దాని మీద కూడా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఒక జస్ట్ 1 or 2 months ముందు స్టాప్ లాస్ ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ని అయితే మీరు డ్రా చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనమైతే జస్ట్ ఒక 1 month 2 months ముందువి డ్రా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం లైక్ ఫస్ట్ ఈ ఇయర్లో 1 నుంచి మనం బ్యాక్ టెస్ట్ చేయడం మొదలు పెడదాం. ఇది కూడా మంచి సపోర్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడైతే మనం 2020 January 1st నుంచి మొదలు పెడదాం బార్ రిప్లే. ఓకే, ఇది ఒక 2 seconds పెడదాం. మనం కొంచెం సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవచ్చు. January 1st, వేర్ ఇస్ దట్? ఇక్కడ నుండి మనం పెడదాం ఫ్రెండ్స్. ఓకే ఫైన్, లెట్స్ ప్లే ఇట్. ఇప్పుడు మనం అనలైజ్ చేద్దాం. స్వింగ్ ట్రేడింగ్లో మీరు చేయాలి అనుకుంటే మనం ఇప్పుడు లైవ్గా చూద్దాం ఏం చేసిండే వాళ్ళమి. ఇక్కడైతే మంచి బెరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ డే ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఆల్మోస్ట్ డోజీ టైప్లో ఫామ్ అయింది. నెక్స్ట్ మంచి బేరిష్నెస్ ఒక మార్నింగ్ క్యాండిల్లా ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పటివరకు చూసుకోండి. ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి మనకి ఇది ఒక మంచి సపోర్ట్ లాగా ఉంది కదా. ఇక్కడ డ్రా చేసుకోండి ఒక లైన్, ఇక్కడ ఒక లైన్ డ్రా అయింది. ఓకే, ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా మనకి మంచి రెసిస్టెన్స్ ఉంది. అక్కడ ఏమాత్రం మనకి మూమెంట్ వస్తుందో చూద్దాం, గెస్ చేద్దాం. ఇక్కడైతే మంచి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది ఒక మదర్ క్యాండిల్ లాగా ఉంది, ఇది పెద్దదంతా. నెక్స్ట్ చూద్దాం ఏమవుతుందో మార్కెట్లో. ఇప్పుడు మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏం చేద్దాం చూద్దాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అబ్బా వెళ్ళిపోయిందా. ఓకే, నో ప్రాబ్లం. నేనైతే ఏమనుకున్నాను అనుకునే లైక్ ఇది సపోర్ట్ని బ్రేక్ చేసింది కదా, ఇక్కడ మనం సెల్ చేద్దాం అనుకున్నాను. సో సేమ్ దానిలాగే మార్కెట్ కింద పడింది. నెక్స్ట్ డే చూద్దాం, భారీగా పడిపోయింది. నెక్స్ట్ నేను కొంచెం స్పీడ్ పెంచుతాను, మళ్ళీ చాలా స్లోగా ఉంది ఇది. 1 second పెంచేసాను. ఓకే, ఫైన్. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇది మళ్ళీ ఈ జోన్ అనేది రెసిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది. బేరిష్గా క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. మంచి బేరిష్ క్యాండిల్, ఎస్ అనుకున్నట్టే బేరిష్గా ఉంది. ఇక్కడ చూసారా, భారీ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. మార్కెట్లో బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది. లెట్స్ సీ, ప్లే చేద్దాం. ఓ నో, ఫస్ట్ టైం బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇంతవరకు మంచి సపోర్ట్ ఉండే లైన్ ఫస్ట్ టైం మంచి బేరిష్ క్యాండిల్తో బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ డేనే పైకి వెళ్ళింది, బట్ సస్టైన్ కాలేకపోయింది. కింద మంచి పిన్ బార్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి భారీగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. లెట్స్ సీ దిస్. ఓ మై గాడ్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఎంతవరకు పడిపోతుందో. ఇదన్నీ ఏంటంటే లైక్ వాట్ ఇఫ్ అనే సిచ్యువేషన్స్ లాగా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే ఏమయ్యేది, ఇలా మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ అనేది అవుతుంది. ఇక్కడ చూసారా, ఇది ఒక మంచి మనకి సపోర్ట్గా యాక్ట్ అవుతుంది ఈ లైన్, ఈ జోన్ అనేది. మీరు ఇంకొకటి, సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి చాలామంది లైన్స్ అనుకుంటారు, అది ఎప్పుడు కూడా మ్యాక్సిమంగా జోన్ లాగే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, వెళ్ళింది మార్కెట్ వెళ్ళింది. ఈ జోన్ అనేది నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట, క్రూషియల్ లెవెల్. ఎప్పుడైనా సరే ఇటుకు వస్తే మీరు ఇక్కడ ఏమైనా సరే బుల్లిష్ మూమెంట్ వస్తే మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టడం, ఇక్కడ బై ఆర్డర్ పెట్టడం, ఇలా చేయాల్సి ఉంటుంది స్వింగ్ ట్రేడ్.
ఇప్పుడైతే చూద్దాం. మళ్ళీ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇంకా నేను స్పీడ్ పెంచుతాను. 0.5 సెకండ్స్. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన క్యాండిల్ అయితే బ్రేక్ ఇచ్చింది. ఈ రెసిస్టెన్స్ని ఆల్మోస్ట్ 206కి వెళ్ళింది. ఇది ఒక మంచి సపోర్ట్ రెసిస్టెన్స్గా ఫామ్ అయ్యేది. ఇదైతే బ్రేక్ ఇచ్చింది. నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉందో చూద్దాం. నో ఇక్కడ సస్టైన్ కాలిపోయింది. మళ్ళీ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనం ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవడం, ఇక్కడ సెల్ చేయడం, ఫ్యూచర్స్లో అయితే చేయొచ్చు అలాగా. ఓకే. నో మార్కెట్ వెళ్తుంది పైకి. లెట్స్ సీ ఏమవుతుంది చూద్దాం. నేను ఆల్మోస్ట్ 0.5 సెకండ్స్ పెట్టాను స్పీడ్. ఫ్రెండ్స్, మీకు ఇది బోరింగ్ అనిపిస్తే మీరు కూడా 2xలో పెట్టండి వీడియోని. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంత మంచి క్యాండిల్, బట్ ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర అయితే మనకి రెసిస్టెన్స్గానే ఉంది. సో మనం అయితే వెయిట్ చేద్దాం. ఈరోజు 25th ఆగస్ట్ రోజున మీరు బై చేసి ఉండాల్సింది. బై చేసి ఈ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టండి ఫ్రెండ్స్. సో అలా చేసి ఉండాల్సింది. మీరు ఒకవేళ స్వింగ్ ట్రేడింగ్ చేయాలనుకుంటే ఆ విధంగా చేయాలి. ఇక్కడ చూసారా, దీనిలో ఎంత 197.75, 197 దగ్గర స్టాప్ లాస్ పెట్టండి. 197 ఆర్ ఈ బ్రేక్అవుట్ క్యాండిల్ మరీ అంత దగ్గర కాకుండా ఒక ఆల్మోస్ట్ 195 ఆ రేంజ్లో పెట్టుకోండి. అండ్ హియర్ వి గో. ఇక్కడ మనం అయితే కానీ టార్గెట్లు అయితే లైక్ 1:2 ఎక్స్పెక్ట్ చేయండి. మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే కానీ ఒక వారం వరకు వెయిట్ చేయండి, తప్పలేదు. చూసారు ఫ్రెండ్స్. ఓకే అయిపోయిందా, మనం ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ చూసారా, 22 సెప్టెంబర్ మంచి క్యాండిల్తో బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ వెళ్ళడానికి ప్రయత్నించింది, రెసిస్టెన్స్గా ఫామ్ అయింది. ఇది మనకి నిన్న జరిగింది మార్కెట్ మూమెంట్. నిన్న జరిగిన ప్రకారం మంచి పిన్ బార్ లాగా ఉంది, కానీ పిన్ బార్ అనేది సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర యాక్ట్ అవ్వలేదు. సో మనం ఇది కూడా ఆల్మోస్ట్ లైక్ రెసిస్టెన్స్ లాగే అనుకోవాల్సి ఉంటుంది, అన్లెస్ ఇట్ బ్రేక్స్. ఇది బ్రేక్ ఇచ్చేంత వరకు కాస్త వెయిట్ చేయండి. అంతవరకు మీరు షార్టింగ్ వైపు చూడండి ఫ్రెండ్స్. సో ఇలా మనం స్వింగ్ ట్రేడింగ్ అనేది ఇలా ప్రాక్టీస్ చేయడం, మనం ఎంట్రీస్ తీసుకోవడం, ఇలా చేయండి ఫ్రెండ్స్. ఇలా చేస్తే మీరు డబ్బులు పెట్టి ప్రాక్టీస్ చేసి స్వింగ్ ట్రేడింగ్లో సక్సెస్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇంట్రాడే ట్రేడింగ్లో దిగండి. అప్పుడు కూడా ఈ బార్ రిప్లే కాన్సెప్ట్ని 5 మినిట్స్లో అప్లై చేయండి, ప్రో సబ్స్క్రైబర్ అయ్యి. సో ఇలా మీరు చేస్తే ట్రేడింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. సో ఇదైతే ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, జై హింద్.